జగన్నాథపురం జమిచెట్టు సెంటర్లో గల శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెమ్స్ గణపతిని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దర్శించుకునేందుకు రాగా కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురం జమిచెట్టు సెంటర్లో శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 16 అడుగుల జెమ్స్ బిళ్లలతో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మడ్డు శ్రీనివాసరావు, ఎం సంతోష్ బాబు, సురేష్లు మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది 1000 కేజీల జెమ్స్ చాక్లెట్ బిళ్లలతో విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు సుమారు 500 మంది మహిళలచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు ఆలయం వద్ద ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు ఎం సత్యప్రసాద్, కోకల దుర్గారావు, దున్నే సురేష్, నేమాని సురేష్, అనిశెట్టి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జగన్నాథపురంలో అతిపెద్దగా జెమ్స్ తో వినాయకుడిని చేయడం జరిగింది. అది చేయడానికి వారం రోజులు టైం పట్టింది. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ జెమ్స్ తో వినాయకుడిని తయారు చేయడం జరిగింది. అలాగే ఈ కమిటీ అందరం కూడా 11 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుడిని పెట్టడం జరుగుతుంది. చాలా గ్రాండ్ గా ఈ 9 రోజులు కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే అన్నదానం కూడా జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ 300 మందికి పైగా పూజ జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఫ్రీగా చీరలు పంపిణీ కార్యక్రమం. అలాగే ఈ కమిటీ అందరూ కూడా ఇంకా పై స్థాయికి వెళ్ళి మంచి మంచి వినాయకులు చేయాలని కోరుకుంటున్నాం. మాకు డోనర్స్ ద్వారాగా వచ్చే విరాళాలతో ఈ రోజు సుమారు 300 మందికి ఉచితంగా ఈ పూజా కార్యక్రమం నిర్వహించి టోకెన్ ఉన్నవారు అందరికీ కూడా ఉచితంగా చీరలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కాశీ కృష్ణబాబు గారు, సన్స్, తర్లపు రమేష్ గారు, శంకర్రావు గారు, కర్రి శంకర్రావు గారు, సత్య గారు, వసంత శ్రీనివాస్ గారు, శ్రీ దుర్గా భవానీ గారు వారి ఆర్థిక సహాయంతో వాళ్ళ డొనేషన్తో ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మేము చేసి ఈ కార్యక్రమానికి వాళ్ళు ఎప్పుడు మాకు ఎలాగే సపోర్ట్ చేయాలని మా కమిటీ తరఫున కోరుకుంటున్నాం. ఇలాగే మా పందిరి కూడా ఇంకా అంచెంచెలు అందరి ప్రజల ఆధారంతో ఇంకా ముందుకెళ్ళాలని మా కమిటీ అందరినీ కూడా ఆశీర్వదించాలని మా కమిటీ తరఫున అందరినీ కోరుకుంటున్నాం. 2025 జెమ్స్ తోని పర్యావరణ పరిరక్షణ భాగంగా మా వంతు మేము చెయ్యాలి అనే దృక్పథంతో చేయడం జరుగుతుందండి. ఈ రోజు సామూహిక కుంకుమ పూజ ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి 300 మందికి చేయడం జరుగుతుంది. 300 మందికి చాలా మంచి విలువైన చీర ఉచితంగా ఇవ్వడం కూడా జరుగుతుంది. మా కమిటీ మెంబర్స్ కి సహకరించిన దాతలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఇలా మాకు బలం చేకూర్చి ప్రతి సంవత్సరం కూడా ఇలా మాకు మరిన్ని కార్యక్రమాలు చేసే అవకాశం కల్పించాలని మా డోనర్స్ కి మా కమిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాది సరస్వతీదేవి పూజా కార్యక్రమం భారీ ఎత్తున చిన్నపిల్లలకి ప్రతి ఒక్కరికి పుస్తకాలు, పెన్నులు, ఫ్రూట్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు 400 మందికి పిల్లలకి సరస్వతీదేవి పూజా కార్యక్రమం చేయడం జరుగుతుందండి. అలాగే ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న డోనర్స్ అందరికీ మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలాగే 5వ తారీఖున భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం ఉంది. అలాగే 6వ తారీఖున ఊరేగింపు కార్యక్రమం కూడా భారీ ఎత్తున ఉందండి. అలాగే ఈ కమిటీకి సహకరిస్తున్న ప్రతి డోనర్ కి, ప్రతి ప్రజలందరికీ ఆదరణ పొందుతున్న ఈ కమిటీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.